ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలోని సరూనగర్ మండల కేంద్రంలో ఈరోజు మనం ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి, మండల తహసీల్ గారికి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లుల్ని తక్షణమే ఆమోదించి పార్లమెంట్లో చర్చించి ఆమోదించి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ఏకైక డిమాండ్తో ఈ యొక్క మెమోరాండం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులుగా మరియు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి ఈ యొక్క విజ్ఞప్తి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ సాధన సమితి కీలక సభ్యులమైన మేము ఎల్బీ నగర్ బీసీ జేఏసీతో పాటు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ మరియు ఇతర బీసీ కులాల సమన్వయ వేదిక అందరం కలిసి సంయుక్తంగా సరూనగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ గారికి మా డిమాండ్లు విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ మేరకు వారు కూడా మేము ఇచ్చిన డిమాండ్లు ఏవైతున్నాయో పేర్కొన్న వినతి పత్రం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. పెద్ది జగదీష్, కేఎల్బి ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా బీసీ కులాల సమన్వయ వేదిక ప్రధాన కార్యదర్శిని. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధనకై చేస్తున్నటువంటి సమరంలో ఈరోజు మన సరూనగర్ మండలం ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేస్తూ మెమోరాండాన్ని వారికి ఇచ్చాము. వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుచు ఈరోజు మేమందరము ఈ సంఘాల తరఫున వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం జేఏసీ చైర్మన్ దుస్స యాదగిరి. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి పిలుపు మేరకు ఈరోజు సరూనగర్ ఎంఆర్ఓ గారిని కలిసి రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం అతనికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్లను ప్రభుత్వము తక్షణమే, కేంద్ర ప్రభుత్వం తక్షణమే 9th షెడ్యూల్లో పెట్టి ఈ బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధమైన రిజర్వేషన్లుగా చేస్తూ బీసీలందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎల్బీ నగర్ జేఏసీ తరఫున పిలుపునిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే ఏకైక మార్గము 9th షెడ్యూల్లో పెట్టడమే. మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు సరూనగర్ తహసీల్దార్ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ విషయంపై స్పందించి 9వ షెడ్యూల్పై చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వారి మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచాలని మేము ఈ సందర్భంగా ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కొంతమంది రాజ్యాంగ సవరణ ద్వారా అనేటువంటి ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగ సవరణ కూడా 6 పర్యాయాలని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి 284 చట్టాలు 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ కూడా ఏ ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. కనుక మనకు రాజ్యాంగ రక్షణ కేవలము 9th షెడ్యూల్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చే సంఘాలన్నీ కూడా ఏకనినాదంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. సరూనగర్ మండలంలో 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యం మద్దతు తెలుపుతూ వారికి 9th షెడ్యూల్లో చేర్చాలని ఇవాళ ఎంఆర్ఓని కలవడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా బీసీ కులాల సమన్వయ ఆధ్వర్యాన ఈ సాధన సమితి ద్వారా ఇంకా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి వారికి మద్దతుగా
మేము ముందుండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. కలెక్టర్ గారికి కూడా ఇస్తాం. అలాగే ఈరోజు తెలంగాణలో మరి మా వాటని అడుగుతున్నాం. మా వాటకు మీరు అడ్డు రావద్దు, మీ వాటకు మేము అడ్డు రామని చెప్తున్నాం. కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకుందాం. మీరు 9th షెడ్యూల్ కూడా అన్ని బడుగు బలహీన వర్గాలకు అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాలని విన్నవిస్తున్నాం. అంతేనా?